నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత శంభాజీనగర్లోని ఔరంగజేబ్ సమాధిని తొలగించాలన్న డిమాండ్ నేపథ్యంలో ముస్లిం హిందువుల మధ్య నాగ్పూర్లో హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ఈ సమయంలోనే ఖురాన్ను తగలపెట్టారన్న పుకార్లు చెలరేగాయి. అల్లర్లు చెలరేగడానికి ఇది కూడా ఓ కారణమన్న వాదనలు ఉన్నాయి. ఈ హింసాకాండలో 15 మంది పోలీసులు 5గురు పౌరులు గాయపడ్డారు. అల్లరి మూకలు రాళ్లు రువ్వడం, ఆస్తులను ధ్వంసం చేయడం, వాహనాలకు నిప్పంటించే సంఘటనలు జరిగాయి. అయితే శాంతి యువత వాతావరణాన్ని పునరుద్ధరించడానికి అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మొదట చిట్నీస్ పార్క్ మరియు మహల్ ప్రాంతాలలో హింస చెలరేగి తర్వాత కొత్వాలి మరియు మహల్లోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. పరిస్థితిని నియంత్రించే ప్రయత్నంలో పోలీసులు అల్లరి ముక్కలకు చెదరకొట్టడానికి టియర్ గ్యాస్ మరియు లాఠీ చార్జ్ చేశారు. అయితే ఈ అల్లర్లపై బీజేపీ ఎమ్మెల్యే ప్రవీణ్ తాట్కే స్పందించారు. ఇదంతా ముందస్తు ప్రణాళికలో భాగంగానే జరిగిందని నొక్కి చెప్పారు. దుకాణాల ధ్వంసం, కెమెరాల ధ్వంసం ఇదంతా ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇదంతా ముందస్తు ప్రణాళికలో భాగమే. ముస్లిం దుకాణాలు, హిందువుల దుకాణాలు రెండూ ఉన్నాయి, కానీ హిందువుల దుకాణాలే ఎక్కువ ధ్వంసమయ్యాయన్నారు. ఓ ముస్లింకి చెందిన స్టాల్ రోడ్డు పక్కనే ఉంది, దానికి ఏమీ కాలేదు. ఓ వృద్ధ మహిళకు చెందిన మరో స్టాల్ దెబ్బతింది, కెమెరాలు ధ్వంసమయ్యాయి. ఇదంతా ప్రణాళికే అని ప్రవీణ్ తాట్కే అన్నారు. అయితే ఇంత జరుగుతున్నా పోలీసు పౌరులకు అండగా నిలబడలేదని ఆరోపించారు. అయితే అల్లర్లలో ఉన్నవారు ఎక్కువ శాతం బయటి ప్రాంతాల వారేనని అనుమానాలను వ్యక్తం చేశారు. ఇక్కడి హిందువులకు పోలీసులు మద్దతునివ్వడం లేదని, అండగా నిలవడం లేదన్నారు. అయితే ఇందుకు గల కారణాలు తెలియడం లేదన్నారు. ఈ గుంపులో ఎక్కువ భాగం బయటి వ్యక్తులేనని, పోలీసులు మూకలపై చర్యలు తీసుకోకుంటే హిందువులే తదుపరి చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మరోవైపు ఈ అల్లర్లపై వెంటనే దర్యాప్తు జరిపించాలని సీఎం ఫడ్నవీస్ డిమాండ్ చేశారు. తాను పోలీస్ కమిషనర్తో మాట్లాడిన అరగంట తర్వాత పోలీసులు వచ్చారని ఎమ్మెల్యే మండిపడ్డారు. అప్పటికే అంతా అయిపోయిందన్నారు. చాలాసేపటి తర్వాత పోలీసులు వచ్చారని స్థానికులు అంటున్నారని, పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందన్నారు. చూసారా, ఒక అబద్ధపు బూటకాన్ని తీసుకొచ్చి హింసను చెలరేగిస్తూ మంటలు పెడుతూ రాళ్లు రువ్వడానికి బయట నుంచి కూడా శక్తులు ఈ దేశంలోకి రాగలుగుతున్నాయి, ఈ రాష్ట్రాల మీద పెత్తనం చేయగలుగుతున్నాయి అంటే మన భారతదేశం ఎంత ప్రమాద స్థితిలో ఉంది అనేది. ఏదేమైనా కానీ ఈరోజు అక్కడ జరిగింది పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగింది, పక్కా ప్లాన్ ప్రకారమే జరిగింది. మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ కంటెంట్ 10 మంది చూడాలి అనుకుంటే మీకు తెలిసిన అన్ని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతగా నిలవండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ఉన్నత లక్ష్యాలతో ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుంది. ఈ ఛానల్కి ఆర్థికంగా నిలబడటానికి కారణం ఈ ఛానల్ చూస్తూ, ఆదరిస్తూ, అభిమానిస్తూ సహాయం చేస్తున్న మీరు మాత్రమే. మీ సపోర్ట్ ఉంటే ఈ ఛానల్ ఇంకా 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 అభివృద్ధి చెందుతుంది. ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అనుకునే వారంతా సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా మధ్యతరగతి అమ్మాయి కళకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.